కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు ఇతరత్రా ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపునాన్ను నిర్వహిస్తూ ఉన్నారు. కాపు ఐక్య గర్జన మహాసభకు కాపులు భారీగా తరలివస్తూ ఉన్నారు. తమకు రిజర్వేషన్ను కల్పిస్తామని రాజకీయ పార్టీలు 22 ఏళ్లుగా హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని అన్నారు. ఈసారి న్యాయం దక్కే వరకు ఉద్యమిస్తామని అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. కాపులను బీసీల్లో చేర్పించి మాకు రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన మహాసభకు భారీ ఎత్తున కాపు సోదరులు తునిలో నిర్వహించిన గ్రౌండ్ కి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మనతో పాటు కొంతమంది కాపు సోదరులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా అసలు మీ డిమాండ్ ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా కీర్తిశేషులు నల్లా సూర్యచంద్రరావు గారికి, వంగవీటి మోహన్ రంగారావు గారికి మా తరఫున నివాళులర్పిస్తూ కొన్ని 22 సంవత్సరాల క్రితం ముద్రగడ పద్మనాభం గారి హయాంలో మా రిజర్వేషన్లు మాకు ఇప్పించండి, 56 నుంచి 66 అంతకు ముందున్న రిజర్వేషన్లు మాకు ఇప్పించండి అని చెప్పాలని కోరటం జరిగింది. అలాగనే ఈ రోజున ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమంలో ఏ రోజున రిజర్వేషన్ విషయంలో ముందుకు సాగే పరిస్థితి లేదు. అంచుగురించి చెప్పాలని ఈ రోజున అత్యధికంగా మన ముద్రగడ పద్మనాభం గారి ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో జరుగుతున్న ఈ రిజర్వేషన్ పోరాటం ముందుకు సాగాలని, అలాగే మా రిజర్వేషన్ మాకు ఇప్పించండి అని చెప్పాలని కూడా కోరడం జరుగుతుంది. చాలా మంది ఏం చెప్తున్నారు అనుకుంటే కనుక మేము ఇచ్చేస్తామని చెప్పారు. మీరు ఇచ్చేది కాదు బాబయ్య, మాకు ఎంగిలిమెత్తులకు మా పిల్లలకు పరిమాణం పెట్టే రోజు రావాలని చెప్పాలని, దానికి రిజర్వేషన్ మాకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పించండి. అది ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బందికరమైన ఆలోచనతో కాకుండా మా యొక్క రిజర్వేషన్ ఇంతకు ముందు 66లో అందించిన రిజర్వేషన్కి సంబంధించిన యొక్క రిజర్వేషన్లు మా ఫలాలు మాకు ఇప్పించండి. మా యొక్క శాతానికి ఆలోచనాత్మకంగా సుమారు ప్రత్యేకమైన రిజర్వేషన్లకు 15% రిజర్వేషన్ మాకు కల్పించండి. ఏ ఒక్క బీసీకి కూడా ఇది ఇబ్బంది అయ్యే ఆలోచనతో కాకుండా ముందుగా మాకు మా రిజర్వేషన్ మాకు ఇప్పించండి ఈ రోజున పోరాటం చేయడం జరుగుతుంది. ఈ పోరాటం ఎక్కడితో అయితే ఆగుతుందని చెప్పి మేము అనుకోవాలి. ఎందుకంటే ముద్రగడ నాయకత్వంలో వారి యొక్క సూచనలతోటి ముందుకు సాగటానికి సిద్ధంగా ఈ యొక్క కోనసీమ ప్రజలు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ యొక్క శాతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తూ, అలాగే భవిష్యత్తులో కూడా వారి యొక్క అడుగుజాడల్లో ఈ పోరాటానికి మేము సంసిద్ధులై ఉన్నామని చెప్పి నేను కోరుకుంటున్నాం. మనతో పాటు సోదరులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ కోనసీమ నుంచి వచ్చాం సార్. కోనసీమ నుంచి వచ్చి అమలాపురం. కోనసీమ మా ప్రధాని బీసీలో చేర్చాలని మా ప్రధాన డిమాండ్. దీన్ని చెప్పండి సార్. మేము మచిలీపట్నం నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి సుమారు 5 బస్సులు 30 క్వాలిటీలు వేసుకుని దాదాపు రాధారంగ మిత్రమైన కార్యకర్తలు వంగవీటి మోహన్ రంగా గారి అభిమానంతో ఆయన ఆశాసోదర ఆయన ఆనాడు 86లో మొట్టమొదటి కాపునాడు ఎలా సాధించాడో అలాగే ఈ రోజు ముద్రగడ ఆ రోజున చేసిన కాపునాడు మళ్ళీ ఈ రోజు ఇలా కనబడతాం చాలా శుభపరిణామం. అలాగే కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు ఆ ఒట్టి హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేశాడు. సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాడు, కేవలం 100 కోట్లు ఇచ్చి కాపుల మనోభావాలు దెబ్బతినేలా చేశాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా కాపులందరూ కూడా ఐక్యంగా ఉండి కాపుల సత్తా ఏంటో చూపిస్తారు. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన్ రంగా గారి ఆశాసాధన కోసం అందరూ నిలబడి కాపు సోదరులందరూ కూడా కాపు సోదరులు మాత్రం మాకు తప్పకుండా రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్లు కల్పించడంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత ప్యాకేజ్ ఇస్తామని చెప్తున్నారు. అటువంటిదంతా ఏమీ జరగలేదు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి మోసం చేసింది. అయితే ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు కాపు ఐక్య గర్జనకు భారీగా తరలివచ్చాం. కొంతమంది అంటే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడ తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. అయితే మొత్తానికి అంటే పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఇంకా అంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి కొంతమంది కాపు నాయకులు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని తెలిపే పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్ తో శ్రీనివాస్, ఎన్టీవీ, తూర్పుగోదావరి జిల్లా.